ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ డైలీ వార్తల్లో వ్యక్తిగా ఎందుకు మారారు? వరుస వివాదాలతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారట. కూటమి తరపున బీజేపీ ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అయితే శత్రుపక్షం కంటే మిత్రపక్షమే ఆయన మీద ఎక్కువగా దాడి చేస్తుందట. పోస్టర్లు రిలీజ్ చేసి మరి ఆయనపై ఆరోపణలు చేస్తున్నారట. ఆయన కూడా వాటికి ధీటుగా కౌంటర్ ఇస్తున్నారట. సింగిల్ గా మారిన ఆ ఎమ్మెల్యేపై కూటమి నేతలతో మింగిలయ్యి మరి విపక్ష వైసీపీ కూడా విరుచుకుపడుతుందట. ఇంతకీ ఆ ఎమ్మెల్యేకు మిత్రపక్షంతో విభేదాలు రావడానికి రీజన్ ఏంటి? ఎవరా ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం? ఎమ్మెల్యేగా కొత్త, వివాదాలకు మాత్రం పాత. మిత్రపక్షమే శత్రుపక్షంగా మారిందా? పార్థసారథి వర్సెస్ రౌఫ్. ఆదోని కూటమిలో రచ్చరచ్చ. ఆయన కూటమి ఎమ్మెల్యే అయితే శత్రుపక్షం కంటే అదే కూటమిలోని మిత్రపక్షాల నేతలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేయడం కలకలం రేపుతోందట. కూటమిలోని ప్రధాన పార్టీల నేతలు ఆయన్ను టార్గెట్ చేశారా? ఆయనపై వాళ్ళు ఆరోపణలు చేయడం వెనుక అసలు కారణం ఏంటి? ఈ మ్యాటర్ పై కూటమి క్యాడర్ లో తెగ చర్చ జరుగుతోందట. ఎమ్మెల్యే ప్రతి పనిలో కమిషన్ తీసుకుంటున్నారని, లంచాలు వసూలు చేస్తున్నారని మిత్రపక్ష నేతలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఆయన ఏకంగా ఎమ్మెల్యేపై ఆరోపణలతో కూడిన పోస్టర్లు రిలీజ్ చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అంటున్నాయి ఆదోని పొలిటికల్ సర్కిల్స్. అయితే ఎమ్మెల్యే కూడా తన ప్రత్యర్థులపై ప్రతిదాడి చేసినప్పటికీ కింది స్థాయిలో మాత్రం దీనిపై ప్రచారం విపరీతంగా జరుగుతోందట. విపక్ష నేతలంటే రాజకీయ కోణం ఉందనుకోవచ్చు, కానీ మిత్రపక్షాల నేతలే బహిరంగంగా ఆరోపణలు చేయడాన్ని ఎలా చూడాలో అర్థం కాక కూటమి నేతలు కలవరపడుతున్నారట. కర్నూలు జిల్లా ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఇటీవల కాలంలో నియోజకవర్గ టీడీపీ నేతలకు పూర్తి స్థాయిలో టార్గెట్ అయ్యారట. ఎమ్మెల్యే పార్థసారథితో స్థానిక టీడీపీ సీనియర్ నేత సౌదీ రౌఫ్ మొదట సఖ్యతగా ఉండేవారట. అయితే ఆదోనిలో రౌఫ్ భారీగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. దీనికి చట్టపరమైన అనుమతులు లేవని, ఇది అక్రమ నిర్మాణమని ఎమ్మెల్యే ఆరోపణలు చేశారు. దీంతో ఎమ్మెల్యేకి రౌఫ్ కి మధ్య రాజకీయ చిచ్చు రాజుకుందట. ఆ తర్వాత తాను ఎమ్మెల్యేని కలిసి ఈ వ్యవహారంపై మాట్లాడానని, ఆయనకు 50 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి అడ్వాన్స్ గా 10 లక్షలు ఇచ్చానని ఆరోపణలు చేస్తున్నారు టీడీపీ నేత రౌఫ్. అయితే తాను ఇవ్వాల్సిన మిగిలిన 40 లక్షల రూపాయల కోసమే ఎమ్మెల్యే బ్లాక్ మెయిల్ కు దిగారని రౌఫ్ బహిరంగంగా ఆరోపించారు. అయితే అదే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వెళ్లి రౌఫ్ తనపై చేసిన ఆరోపణలను ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. చట్టవిరుద్ధంగా నిర్మాణం చేపట్టడమే కాకుండా తనపైనే టీడీపీ నేత రౌఫ్ అవినీతి ఆరోపణలు చేయడం దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. అయితే ఈ మ్యాటర్ కు అందరితో ఫుల్ స్టాప్ పడలేదు. ఆ తర్వాత సౌదీ రౌఫ్ మరింత రెచ్చిపోయారు. ఎమ్మెల్యే పార్థసారథిపై 17 రకాల ఆరోపణలు చేస్తూ బహిరంగంగానే పోస్టర్ రిలీజ్ చేశారు. కాంట్రాక్ట్ పనుల్లో 10% ఇవ్వాలని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని, రేషన్, గ్రావెల్, అంగన్వాడీ కోడిగుడ్ల సప్లై విషయంలో 40% వసూలు చేస్తున్నారని, వైన్ షాపుల నుంచి నెలకు ఇంత చొప్పున కప్పం కట్టించుకుంటున్నారని, ఇలా అవినీతి ఆరోపణలతో కూడిన ధరల పట్టికను చూపిస్తూ మరి ఎమ్మెల్యేపై రౌఫ్ ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. అయితే రౌఫ్ ఒక్కరే కాదట, టీడీపీలో పలువురు నేతలు ఎమ్మెల్యేని బహిరంగంగానే విమర్శిస్తున్నారని ఆదోనిలో టాక్. ఇక కూటమిలోని మరో మిత్రపక్షమైన జనసేన నేతలు కూడా బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథిని టార్గెట్ చేస్తున్నారట. ఇక వైసీపీ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే పార్థసారథిపై వరుస ఆరోపణలు సంధిస్తున్నారట. దీంతో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి మిత్రపక్షాలకు శత్రుపక్షానికి కూడా టార్గెట్ అవడంపై కూటమి సర్కిల్లో చర్చ రచ్చగా జరుగుతోందట. ఈ రేంజ్ లో ఎమ్మెల్యేపై మిత్రపక్షాల నేతలు విరుచుకుపడ్డం కూటమిలో కుంపటి రాజేస్తుందని, అది భవిష్యత్తులో కూటమి పార్టీల సఖ్యతను దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.